నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఒక ప్రముఖ గెస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బషీర్ గారు నమస్తే. అండ్ బషీర్ మాస్టర్. అండ్ ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్‌లో బషీర్ మాస్టర్ అని ఎందుకు అనాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అది నేను చూస్తున్నాను. అండ్ మీ స్ట్రగుల్స్ మేము మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి నేను మీ గురించి ప్రత్యేకంగా అడగట్లేదు. థ్యాంక్ యూ. కానీ ఈ మధ్య మీరు శేఖర్ మాస్టర్ మీద చాలా అగ్రెసివ్‌గా వెళ్తున్నారు. ఎందుకు అని అడగచ్చా? నేను కావాలని ఏమీ వెళ్ళట్లే. మీరు అడిగే క్వశ్చన్స్కే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకంటే చాలామంది కూడా శేఖర్ మాస్టర్ ఈ మధ్య వల్గర్ స్టెప్స్ చేస్తున్నాడు. అంటే దబిడి దిబిడి సాంగ్ కానీ ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ కానీ చాలా ట్రోల్స్ కూడా నేను చూస్తున్నా. అవును. ఇప్పుడు ఎవరెవరో ఏమి డ్యాన్స్ తెలవనోళ్ళే వాటికి ట్రోల్స్ చేస్తున్న తప్పులేదు. నేను చెప్తే తప్పేముంది. అంటే డాన్స్ అనేది అదొక మనకు గాడ్ గిఫ్ట్. అవును. అదొక తల్లి కంటే ఎక్కువ. అదొక కలమ తల్లి అంటారు. అట్లాంటి దాన్ని చేస్తూ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు బ్యాడ్గా ఎందుకు మారుతున్నారు అనే వాటి మీద క్వశ్చన్. డెఫినెట్‌గా. ఇప్పుడు ఎక్కడైనా సిచ్యువేషన్ చూసుకుంటే స్టెప్స్ అనేవి కొంచెం హార్డ్గానే ఉండాలి. డాన్స్గానే ఉండాలి. డాన్స్ని కొంచెం వల్గర్గా చేస్తున్నా అని చెప్పి అలా చేయొద్దని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే చాలా పెద్ద ఫేమస్ హీరో. ఆయన చాలా అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన పంపు కొట్టటాలు లేకపోతే అమ్మాయిల లంగాలు ఇట్లా అంటాలు అవి కూడా చాలా మందికి నచ్చట్లే. లేడీ కమిషనర్ కూడా మనం ఫిర్యాదు చేసిండ్రు. అందుకని డాన్స్ని ఎక్కువ కొంచెం మంచి స్టెప్స్ తోటే వైరల్ కావాలని మాస్టర్కే చెప్తున్నా. ఆయన అంటే నాకు కోపమేం కాదు, ఆయన అంటే పగేం కాదు. సిచ్యువేషన్ బట్టి ఎలా వస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. అండ్ ఈ మధ్య అంటే శేఖర్ మాస్టర్ డాన్సెస్ అంటే ఇప్పుడు మనకు ముందు అయితే అందరు అనుకరించే వాళ్ళు, ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. అవును. ఈ మధ్య ఎందుకు ఇలా అవుతుంది అని అంటారు? ఎందుకు ఇంత ట్రోల్ కంటెంట్ అవుతుంది అంటారు? రిపీటెడ్ స్టెప్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా ఈ చేయి స్టెప్ ఒకటి ఇది ఒకటి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దేంట్లో చూసినా సేమ్ స్టెప్స్ అవుతున్నాయి. చుట్టేస్తున్నారు అనమాట. అంటే సాంగ్ని ఇలా చేయాలనుకుంటా. ఎందుకంటే అందులో ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కువ బిజీ అయిపోయాడు. జానీ మాస్టర్ తగ్గే వరకు శేఖర్ మాస్టర్కి అన్ని ఇస్తున్నారు. ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఏది పడితే అది మూమెంట్. ఆయన చేసింది ఆయన చెప్పింది అట్లా అయిపోతుంది అంతే. ఓకే. అంటే యాజ్ ఎ డాన్స్ మాస్టర్ గా మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి ఈ డాన్స్ మాస్టర్ డాన్స్ బాగుంది, ఈ కొరియోగ్రాఫర్ డాన్స్ బాగుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. సో ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి డాన్స్ మాస్టర్స్ అంటే ఎవరు? జానీ పేరు చెప్పొచ్చు. జానీ బాగా చేస్తాడు. ఇంకా తమిళ్లో బాబా భాస్కర్ బాగా చేస్తాడు. ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా బాగా చేస్తుందంటే భాను మాస్టర్ బాగా చేస్తాడు. భాను మాస్టర్ స్టెప్స్ మంచిగా ఉంటాయి, నీట్గా. అంటే ఆయన చేసిన ఫ్రేమ్ నిండుగా ఉంటుంది. అంటే మీరు డి షోలో చేశారు అండ్ శేఖర్ మాస్టర్ చేశారు, చాలా మంది ఇప్పుడు జానీ మాస్టర్, ఇప్పుడు గణేష్ మాస్టర్, ఇంత మంది ఉన్నారు. మీకు డి షో ఎందుకు నచ్చదు అంటారు? డి షో నేను చేయడానికి కారణం ఏంటంటే ఉదయభాను ఒక్క యాంకర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే నేను ఈటీవీలో చాలా షోలు చేశా. ఈటీవీ 2, 1, 3, 4 దాంట్లో 2001 అట్లుండే. దాంట్లో కంటిన్యూగా చేసినప్పుడు మా మమ్మీ వాళ్ళు అడిగారు అన్నమాట, నువ్వు ఎందుకు చేయట్లేదురా డి అంటే, ఏం చేస్తాంలే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాంగులు చేసుకోవాలి, సినిమాలు ఏమైనా తిరగాలంటే ఒకసారి ట్రై చేసి చూడంటే నేను అక్కకు ఫోన్ చేసిన. అక్క నేను డి చేస్తా అక్క అంటే, నేను ఉదయభాను అక్క మేము అందరం బాగా క్లోజ్ ఉండే. సరే చేస్తామని చెప్పిన తర్వాత నేను సత్య మాస్టర్ కొరియోగ్రాఫ్ అంటే పోయినా. అడిగి పోయిన తర్వాత కట్ చేస్తే షో దగ్గరికి పోయిన తర్వాత రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ వచ్చాడు. నా దురదృష్టం అనుకున్నాను. ఇక చేస్తున్నా ఆయనతో చేసినంత కాలం నసలే ఉండే, బాగా అంత నస వరం ఉండే. ఆయన కొరియోగ్రాఫ్ చేయడు, నేను చేస్తూనే ఊరుకోపోయేది. అక్కడ ఆయన నచ్చలే నాకు. కొన్ని అప్పుడు మెడ నిండా గోల్డ్ వేసుకొని ప్రాక్టీస్కి పోయేవాడిని, కార్లో ప్రాక్టీస్కి పోయేవాడిని. ఆయన కొంచెం నాకంటే ఎక్కువ అది అని చెప్పి ఆయన కొంచెం హార్డ్గా ఉండేటోడు. ఇక క్లాసికల్ డ్యాన్స్ ఈ సిచ్యువేషన్ ఇక్కడ చిన్న సిచ్యువేషన్ కూడా నన్ను ఆయన ఊకే ఆయన్నే ఎత్తుతా ఉన్నారు. నాకు నచ్చలే. కష్టపడేటోడికి ఏం రావట్లేదు. కష్టపడిన ఉత్తగా కూర్చున్నాడేమో, ఇట్లా కూర్చొని ఉత్తగా మాట్లాడుకున్నాడేమో, బిల్డప్ ఎక్కువ ఉంది. నాకు నచ్చక నేను డైరెక్ట్ చెప్పేశా, ఆయన మోస్తున్నారు. ఉదయభాన్కే చెప్పా, మోస్తున్నాను చెప్పి నీవేం చేసింది ఆయనకు చెప్పింది, ఆయనకు జడ్జిమెంట్కి చెప్పింది. ఆడ కొంచెం గొడవ అయింది. నాకు నచ్చలే, నేను చేయలే. అక్కడి నుంచి మానేసేసిన. డి షో మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న డాన్స్, ఇప్పుడున్న డాన్స్, అసలు డాన్స్ నిజంగానే చూపిస్తున్నారు? డాన్స్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలంటే ఒక 100 ఎపిసోడ్లు వాళ్ళే కొరియోగ్రాఫర్ ఉండొద్దు, సేమ్ కంటెంటే వస్తుంది. ఎపిసోడ్ కొరియోగ్రాఫర్ చేంజ్ కావాలా, కంటెంట్ స్టెండ్ కావాలా, జడ్జెస్ ఎవరైనా ఉండొచ్చు. దానివల్లనే ఆ డి అలా అట్లయింది. కానీ ఒక 5 ఎపిసోడ్సే బాగుంది, తర్వాత మొత్తం అట్లా ఫ్లాప్.
మొత్తం జిమ్నాస్టిక్స్ ఏ ఉంటున్నాయి. మొత్తం అదే ఏమంటున్నా కొరియోగ్రాఫర్లు చేంజ్ కావాలి ఫస్ట్. కొరియోగ్రాఫర్లు చేంజ్ అయితే నీకు స్టఫ్ వేరే వస్తుంది. ఓకే. అదే డైరెక్టర్ అదే కొరియోగ్రాఫర్ అదే సేమ్ ఉండగా ఏముంటది. ఇంకా దాన్ని హిట్ కావట్లేదు అని చెప్పి మధ్యలో ఈ హైపరాది వీళ్ళందరూ కలిసి వచ్చి కొంచెం దాన్ని హిట్ చేసేది అంతే. జబర్దస్త్ కామెడీ అంతే. చేస్తున్నారు. ఇది అది జబర్దస్త్ కామెడీ షో అనా డి అనా అర్థం కావట్లేదు. ఓకే. అండ్ మీరేమంటారు ఇప్పుడు బషీర్ గారు డాన్స్ మాస్టర్ అని చెప్పేసి అందరికి తెలుసు. కానీ ఎందుకు మీ వీడియోల కింద కమెంట్స్ ఈడ పెద్ద వేదాంతి ఈడ పెద్ద డాన్స్ అంటే జనాలు కమెంట్లు వస్తున్నాయి. జనాలు ఎవరి దగ్గర స్టఫ్ ఎక్కువ ఉందో వాళ్ళనే పట్టుకొని వాడుకుంటారు అనమాట. వీడికి పెడితేనే నా కామెంట్ చూస్తారు, నాకు కింద కామెంట్స్ లైక్ వస్తే నాకు ఫాలోవర్స్ వస్తారు. ఓకే. ఎవడైతే బ్యాడ్ కామెంట్ పెట్టినాడో వాడికి ఫాలోవర్స్ కొడతారు అన్నమాట జనాలు. అరే ఇటు ధైర్యంగా మాట్లాడిండ్రా అని చెప్పి వాడికి లైకులు కొట్టడం, మళ్ళీ వాడి ప్రొఫైల్కి పోయి వాడికి ఫాలో కావడం, ఇది నేర్చుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు లేడీస్ దాంట్లో కూడా కొంతమంది ఎక్కువ వ్యూస్ పోయే వాళ్ళకి ఎక్కువ కామెంట్ పెడతా ఉంటారు జ్యోతిష్య వాళ్ళు. ఎందుకు పెడతారు? మాకు ఏడ పబ్లిసిటీ నడుస్తుంది, మా ఎవడు చూస్తారు అని. కామెంట్లు కూడా ఏంటంటే ఎక్కువ ఎవడు వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఎవడు ఫేమ్ ఉన్నాడు వాడిని పట్టుకుంటే మాకు ఫాలోవర్స్ వస్తారు, కింద లైక్స్ వస్తాయి, నా కామెంట్ టాప్ లో ఉంటది అని ఇది నేర్చుకోరు కొంతమంది. అంతకుమించి ఇంకేం లేదు. అంతకుమించి ఏం లేదు. మీకేం బాధ అనిపించదు? ఎందుకు అనిపిస్తుంది అండి? తిట్టినోడు మాటలు మనం పట్టించుకుంటామా? ఎంతో మంది ఎడుతుంటారు, పట్టించుకోదు. మనం చూసి వారెవరు లైట్ తీసుకోవాలి అవన్నీ. అంటే మీరు ఈ మధ్య శేఖర్ మాస్టర్ మీద మాట్లాడుతున్నారు, అదంతా చూస్తున్నారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దాని కింద ఏమని పెడుతున్నారంటే ఈ నాగరాజుకి కొరియోగ్రఫీ చేయలేకపోయిండు, ఈయన మాట్లాడుతున్నాడు. నాగరాజు డాన్సర్, ఆయన ఏదో జస్ట్ ఆర్టిస్ట్. ఆయన చేసే స్టెప్పులు ఆయన చేస్తాం. ఆయన కింద పడి ఫ్లోర్ మూమెంట్స్ పెడతాం. ఆయన్ని ఎవరికి చేసే వాళ్ళకి చేస్తాం. పెద్ద సినిమా ఇస్తే పెద్ద సినిమా లాగా చేస్తాం, చిన్న సినిమా ఇస్తే చిన్న సినిమా లాగా. ఆల్బమ్ సాంగ్ లెక్క చేస్తాం. ఆల్బమ్ సాంగ్ సినిమా సాంగ్ లెక్క చేస్తామా? చేయలేం కదా. చేసిన లామ్యం ఉంది. ఎంతో మంది చేస్తారు, వాళ్ళకి కొట్టమనండి లైక్లు పోయి, వాళ్ళని తీసుకోమనండి. ఎవరెవరో పిల్లగాలు నాకంటే మంచిగా ఇష్టలు 100 మంది ఉన్నారు, వాళ్ళని పెట్టి వాళ్ళని కామెంట్ పెట్టి వాళ్ళ వీడియోలు షేర్ చేయమనండి. నా దగ్గరికి ఎందుకు రావాలి? నా దగ్గరే నా వీడియోలు ఎందుకు చూడాలి? నేను చూడమని చెప్పట్లే కదా. అండ్ మీరు ఈ మధ్య మీరు ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో ముఖ్యంగా సాయి పల్లవి దగ్గర నేను డాన్స్ చేయబోతున్నా అంటే దానికి కొరియోగ్రాఫ్ చేయబోతున్నా అని చెప్పేసి ఉంది. మీరు ఫోన్ కాల్ కూడా మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ అంటే ఆర్టిస్ట్ ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు. ఆ ఆర్టిస్ట్ తో మాట్లాడించారు అని చెప్పేసి బాగా ట్రోల్ అయింది. దీని గురించి మీరేమంటారు? చేస్తారండి. ఇగో జనాలు ఎలా ఉంటారంటే వీడు ఎదుగుతున్నాడు, వీడికి ఏ పుల్ల పెట్టాలి. ఆమె మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోటో పెడితే మాట్లాడిన నాకు తెలుసు, మాట్లాడినామా ఆమెకు తెలుసు, అక్కడ ఉన్న యాంకర్కి తెలుసు, జనాలకి ఏం తెలుసు? ఎవడెవడో పెడతా ఉంటారు. డైరెక్ట్ సాయి పల్లవి కాల్ అయితే చెయ్యం కదా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఎవరి రిలేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతమందితోనో తిరిగినా అన్ని చెప్పుకోవాలి, వాళ్ళకి చెప్పలేము కదా. అలా సిచ్యువేషన్ అక్కడ అది వచ్చింది, మాట్లాడాము అంతే అంతే. ఇప్పుడు మీరు మళ్ళీ కాల్ చేసి రెస్పాండ్ అవుతారా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనకంటూ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెడగొట్టుకోవద్దు ఎప్పుడైనా. అవునా కదా? ఊకి ఇప్పుడు ఆల్రెడీ వైరల్ అయిందని వాళ్ళకు కూడా తెలియదు. మనకే తెలిసిన వాళ్ళకి ఇంకెప్పుడో తెలియాలి. ఊగా డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇప్పుడు వీళ్ళు చేయడానికి ఉన్న అవకాశం ఉందో ఊడిపోయిందో. అవునా కదా? ఎలా ఉంటారంటే జనాలు